ఐపీఎల్ 2025లో ఆర్సీబీ దుమ్ములేపుతుంది. వరుస మ్యాచ్ల్లో విజయాలు సాధించి టేబుల్ టాపర్గా నిలిచి 18 ఏళ్ల డ్రీమ్కి ఇంకో మెట్టు పైకెళ్లింది. డీసీతో వారి హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో కృణాల్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఫ్యాంటాస్టిక్ విక్టరీని ఆర్సీబీకి అందించాడు. బయట గ్రౌండ్లలో ఆర్సీబీ మరోసారి తమ సత్తాని నిరూపించుకుంది. కృణాల్ పాండ్యా కంప్లీట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో బ్యాటింగ్ మరియు బౌలింగ్లో విజృంభించాడు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ సెలబ్రేషన్స్ కోసం అందరూ వెయిట్ చేశారు. చిన్నస్వామిలో రాహుల్ చేసిన కాంతారా సెలబ్రేషన్స్కి కోహ్లీ ఏ విధంగా బదిలిస్తాడో అని అందరూ ఎదురు చూశారు. అయితే కోహ్లీ ఈ మ్యాచ్ గెలిచాక కేఎల్ రాహుల్ దగ్గరికి వచ్చి ఫన్నీ కాంతారా సెలబ్రేషన్ చేసుకొని కేఎల్ రాహుల్ని హగ్ చేసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ విధ్వంసంతో 11 బంతుల్లో 29 రన్స్ చేశాడు. అయితే లాస్ట్ మ్యాచ్ హీరో హెజిల్వుడ్ అభిషేక్ వికెట్ని తీసి మ్యాచ్ని టర్న్ చేశాడు. ఇక గాయంతో కోలుకొని వచ్చిన డూప్లెసిస్ బ్యాటింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. కరుణ్ అయ్యర్ ఒక బౌండరీ బాది వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో డీసీకి పవర్ ప్లేలో మంచి స్కోర్ వచ్చినా వికెట్స్ పోవడంతో తర్వాత స్ట్రగుల్ అయింది. కేఎల్ రాహుల్ మరియు అక్షర్ పటేల్ పార్ట్నర్షిప్ అందించిన రన్ రేట్ మాత్రం పెరగలేదు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ముందు స్లోగా ఆడి తర్వాత ఇన్నింగ్స్ని యాక్సిలరేట్ చేసే రాహుల్ ఈ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. అయితే స్టబ్స్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్తో 18 బంతుల్లో 34 రన్స్ సాధించడంతో డీసీ 162 రన్స్ సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ మెయిన్గా పేస్ బౌలింగ్లో బాగా ఆడినా స్పిన్లో మాత్రం తడబడింది. సూర్య శర్మ మరియు కృణాల్ పాండ్యా ఎకనామీ బౌలింగ్తో డీసీ పెద్ద స్కోర్ సాధించలేకపోయింది. సూర్య శర్మ వికెట్ తీయకపోయినా 4 ఓవర్లలో 22 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇక మ్యాచ్ హీరో కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక స్వింగింగ్ భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో 2 ఓవర్లలో 25 రన్స్ ఇచ్చిన డెత్లో అదరగొట్టాడు. అగ్రెసివ్గా ఆడుతున్న స్టబ్స్ని, డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన అశుతోష్ని అవుట్ చేశాడు. డెత్లో భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లలో జస్ట్ 8 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ డెత్లో ఆ 2 వికెట్స్ తీయకుంటే ఇంకో 20+ రన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ సాధించేది. ఇక హెజిల్వుడ్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. 4 ఓవర్లలో 36 రన్స్ మాత్రమే ఇచ్చి అభిషేక్ పోరెల్ని మరియు కెప్టెన్ అక్షర్ పటేల్ని అవుట్ చేశాడు. ఇక 163 చేజింగ్లో ఆర్సీబీ పవర్ ప్లేలోనే ఫెయిల్ అయింది. కెప్టెన్ అక్షర్ స్పిన్ మ్యాజిక్తో ఆర్సీబీని దెబ్బతీశాడు. తన అద్భుత స్పెల్తో 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక కెప్టెన్ రజత్ పాటిదార్ లేని రన్కి ప్రయత్నించి అనవసరంగా రన్అట్ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఆర్సీబీ ఈ టైంలో ఫెంటాస్టిక్ డెసిషన్ తీసుకుంది. జితేష్ శర్మకి బదులు కృణాల్ పాండ్యాని దింపింది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం వచ్చిన కృణాల్ పాండ్యా బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లోనూ రాణించాడు. విరాట్తో కలిసి కృణాల్ పాండ్యా సూపర్ పార్ట్నర్షిప్ అందించాడు. ప్రెజర్లో ఆడిన తర్వాత సెట్ అయ్యి సిక్సర్ల మీద సిక్సర్లు బాధేశాడు. మరో ఎండ్లో కోహ్లీ సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ని పాండ్యాకి అందించాడు. వీరిద్దరూ కలిసి 84 బంతుల్లో 119 రన్స్ యాడ్ చేసి ఆర్సీబీని గెలిపించారు. కృణాల్ పాండ్యా 47 బంతుల్లో 73 రన్స్ చేయగా కోహ్లీ 47 బంతుల్లో 51 రన్స్ చేసి ఆర్సీబీకి సూపర్ విక్టరీ అందించారు. అయితే లాస్ట్లో కోహ్లీ అవుట్ అయిన టిమ్ డేవిడ్ వచ్చి జస్ట్ 5 బంతుల్లోనే 19 పరుగులు సాధించి ఆర్సీబీకి సూపర్ విక్టరీని అందించాడు. ఇక బౌలింగ్లో అక్షర్ పటేల్ మరియు కుల్దీప్ మినహా ఎవరూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. విప్రాజ్ నిగమ్ ఈ మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. అయితే డీసీ బ్యాటింగ్లో పెద్ద స్కోర్ లేకపోవడంతో వారి బౌలింగ్లో లోటు కనిపించింది. అయితే ఈ మ్యాచ్ డీసీకి అంత ప్రాబ్లమే అవ్వదు. ఇక ఆర్సీబీ ఈ విజయంతో టేబుల్ టాప్లోకి వెళ్ళింది. కంప్లీట్ డామినేషన్తో టేబుల్ టాపర్ మరియు ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్లను వారే సొంతం చేసుకున్నారు. ఆరెంజ్ క్యాప్ కోహ్లీ సాధించగా పర్పుల్ క్యాప్తో హేజిల్వుడ్ కొనసాగుతున్నాడు. చూద్దాం ఆర్సీబీ ఇదే విధంగా డామినేషన్ కొనసాగించి ట్రోఫీని ముద్దాడుతుందా లేదా అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.